జానీ బాయ్, మన మనుషులు ఎంత దగ్గరైనా ఒకరి గురించి ఒకరికి తెలియదు. అసలు ఎవరు నువ్వు? ఎవరు లేని అనాథవా? అవును, ఇప్పుడు అనాథనే, కానీ ఒకప్పుడు అందరూ ఉన్నవాడిని. పెద్దయ్యా, పెద్దయ్యా, పెద్దయ్యా. జానీ, వచ్చావా నాయనా? వచ్చినా పెద్దయ్యా, నీకు ఇష్టమని బిర్యానీ తెచ్చినా. దాదా కుమ్మేద్దాం. ఇంతకీ అమ్ములెక్కడా? అమ్ములకి నీరసంగా ఉందని పడుకుంది నాయన. ఏంటి, అమ్ములకు ఒంట్లో బాలేదా? చూడు నాయనా. లేవాడివే. అమ్ములు, అమ్ము, అమ్ములు, ఏమైందిరా? లే, కళ్ళు తెరు. నీకిష్టమని చాక్లెట్స్ తెచ్చాను. అన్నా, వాంతైంది, గుండెల్లో నొప్పిగా ఉంది, ఆయాసం కూడా వస్తుంది. గుండెల్లో నొప్పిగా ఉందా? ఏం కాదులే, లే, నేను మంత్రం వేస్తాను, అన్నీ తగ్గిపోతాయి. ఓకేనా? దా, పెద్దయ్యతో కలిసి భోంచేద్దామా? పద. మా అమ్ములు వెరీ గుడ్ గర్ల్. కూర్చో. పెద్దయ్యా, బిర్యానీ కుమ్మేద్దామా? ఇదిగో, ఇది అమ్మ ముద్ద, ఇది నాన్న ముద్ద, ఇది అమ్మ ముద్ద, ఇది నా ముద్ద. జానీ, నీ రుణం ఏ నాటికి తీర్చుకోగలను నాయన. పెద్దయ్యా, ఆ మాటలే బంద్ చేయమంటున్నా. ఆటో స్టాండ్ పెట్టిందే నువ్వు. సత్యం అంటే షేర్ లెక్క బతికినావు. రోడ్డు మీద దొరికిన నన్ను అనాథైనా సొంత కొడుకు లెక్క ఇంటికి తీసుకొచ్చి సాకినావు. యాక్సిడెంట్లో నీ కళ్ళు పోకుంటే ఇప్పటికీ దిల్దార్ ఆటో నడిపేటోడివి. నీ చేతులలో నేను, అమ్ములు, ఇలా ఎంతమందిని సాకినావు పెద్దయ్యా. జన్మ జన్మల నీ రుణం తీర్చుకోలేనిది. జానీ, ఏమైంది? అమ్ములు, ఏమైందమ్మా? పెద్దయ్యా, అమ్ములు. ఇప్పటికిప్పుడు 3 లక్షలా? ఎలా? 3 లక్షలంటే ఎవరిస్తారు? ఎవరున్నారు? అవును, భాషాభయ్య కరెక్ట్. భాషాభయ్య పక్కా హెల్ప్ చేస్తాడు. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.